హాయ్ అండి, వెల్కమ్ టు ప్రసన్న శారీస్. ప్రసన్న శారీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మంచి లెహరియా జార్జెట్తో మీ ముందుకు వచ్చానండి. ఇది వైలెట్కి లావెండర్ కలర్ కాంబినేషన్. అదే మామూలుగా చాలా మంది అడుగుతున్నారండి కలర్ కాంబినేషన్. ఇది సీ గ్రీన్కి ఈ లైట్ కలర్ కాంబినేషన్. అండ్ మళ్ళీ జెరీ చెక్స్ శారీస్ ఉన్నాయండి. జెరీ చెక్స్లో ఇలా ఈ కాంబినేషన్ కొన్ని అంటే డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి. ఇక శారీస్ చూసే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయాలని కోరుకుంటున్నానండి. ఇక శారీస్ చూసేద్దామండి. ఇది స్కర్ట్ బార్డర్ అండి. ఇది లెహరియా జార్జెట్ గోల్డ్ బార్డర్ శారీస్ అండి. ఇవి మంచి లెహరియా జార్జెట్. ఇవైతే ఫాలింగ్ అవుతాయండి వన్ వాష్ అయినాక. ఇవి గంజి పెట్టి అదే రోలింగ్ చేస్తారు కాబట్టి మనకు స్టిఫ్గా అనిపిస్తుంది. శారీ వచ్చేసరికి స్కర్ట్ బార్డర్ వస్తుంది. ఇది సీ గ్రీన్కి లైట్ కలర్ బార్డర్ అండి. ఇది శారీ మొత్తం ఎలా ఉంటుంది. ప్రింట్ వచ్చేసరికి మంచి లెహరియా జార్జెట్ అండి. ఇవి మనకి రోలింగ్ అవసరం ఉండదు. మామూలుగా వాష్ చేసుకొని కట్టుకోవచ్చు అనమాట. మామూలు ఫాలింగ్ మెటీరియలేనండి ఇది. ఇది మంచి లెహరియా జార్జెట్. ఇది వచ్చేసరికి క్రేప్ బ్లౌజ్ వస్తుందండి. మనకు వచ్చేసరికి క్రేప్ బ్లౌజ్ వస్తుంది అనమాట. ఇది క్రేప్ వచ్చేసరికి కొంచెం డార్క్ వచ్చింది, కానీ కుట్టించుకొని వేసుకుంటే బాగుంటుంది. లెహరియా జాకెట్ల కంటే క్రేప్ బ్లౌజ్లు బాగుంటాయండి. లెహరియా జార్జెట్ కంటే కూడా క్రేప్ బ్లౌజ్ వస్తే చాలా బాగుంటుంది శారీ. ఇది శారీ ఇది వచ్చేసరికి ఎలా ఉంటుందండి. శారీ మొత్తం స్కర్ట్ బార్డర్ వస్తుంది అనమాట. శారీ ప్రైస్ వచ్చేసరికి 1900 ఫ్రీ షిప్పింగ్ అండి. ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్, అదర్ స్టేట్స్ అయితే షిప్పింగ్ పే చేయాలండి. ఇది మంచి లెహరియా జార్జెట్ శారీస్. ఇవి గోల్డ్ జరీ బార్డర్తో వస్తుందండి. చిన్న 1/2 ఇంచ్ గోల్డ్ జరీ బార్డర్ ఉంటుంది. ఈక్వల్ కింద పైన గోల్డ్ జరీ బార్డర్ ఉంటుంది. ఇది సీ గ్రీన్కి లైట్ కలర్ బార్డర్ అండి. వీట్ కలర్ బార్డర్ వస్తుంది. ఇది శారీ మొత్తం ఎలా ఉంటుంది. పళ్ళు వచ్చేసరికి ఇదండి. పళ్ళు వచ్చేసరికి ఇది పళ్ళు పార్ట్. ఈ బ్లౌజ్ వచ్చేసరికి క్రేప్ బ్లౌజ్ వస్తుందండి. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మన బార్డర్లో ఏ కలర్ అయితే ఉందో అది క్రేప్ బ్లౌజ్. ఇది కొంచెం క్రేప్ వచ్చేసరికి కొంచెం డార్క్ వచ్చిందండి. బ్లౌజ్ డార్క్ ఉంటేనే బాగుంటుంది. మనకి ఇలా కొంచెం డార్క్ వస్తుంది అనమాట. ఇది ఫస్ట్ శారీ అండి. లెహరియా జార్జెట్ అండి. ఇది ఒకటండి. ఇది డబల్ బార్డర్ వస్తుంది, అంటే 2 సైడ్ బార్డర్ ఉంది. ఇది లెహరియా జార్జెట్. ఇది సీ గ్రీన్కి ఇట్లా లైట్ కలర్ బార్డర్, అంటే ఇట్లా పళ్ళు వస్తుందండి. ఇది సీ గ్రీన్కి 2 సైడ్ బార్డర్ అనమాట. బార్డర్ డిజైన్ అనమాట. చిన్న జరీ అంచు వస్తుంది. లెహరియా జార్జెట్ మంచి లెహరియా జార్జెట్స్ అండి. ఇవి చాలా బాగుంటాయి. చాలా రీజనబుల్ ప్రైస్. 1900 ఫ్రీ షిప్పింగ్ అండి. ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్, అదర్ స్టేట్స్ అయితే షిప్పింగ్ పే చేయాలండి. ఇది ఈ క్రేప్ బ్లౌజులు వస్తాయండి. క్రేప్ బ్లౌజ్ అయితే కొంచెం రేటు ఎక్కువ పెట్టుకోవాలి. మామూలుగా అయితే మనమైతే అలా ఏం కాదు. మామూలుగా సేమ్ కాస్టే 1900 ఫ్రీ షిప్పింగ్ అండి. కొంచెం బ్లౌజ్ వచ్చి కొంచెం డార్క్ వచ్చింది, అంటే కలర్ కొంచెం అట్లా క్రేప్ అయ్యేసరికి. ఇది శారీ. ఇది వచ్చేసరికి పళ్ళు పార్ట్ అండి. ఇది శారీ. ఇది ఒకటండి. అది సీ గ్రీన్కి ఈ బార్డర్ కదా. ఇది వచ్చేసరికి ఇది లైట్ కలర్కి సీ గ్రీన్ బార్డర్ వచ్చిందండి. ఇలా వస్తుంది అనమాట. ఈ కాంబినేషన్ అయితే చాలా మంది అడుగుతున్నారండి. ఈ కాంబినేషన్లో అందుకని 4-5 శారీస్ వచ్చినాయి. చూడండి. ఇది బ్లౌజ్ వచ్చేసరికి క్రేప్ బ్లౌజ్ ఇలా వస్తుందండి. క్రేప్ బ్లౌజ్ ఇది బాగా అదే గంజి ఎక్కువ పెడుతున్నారండి. ప్రతి వీడియోలో చెప్తానే ఉన్నాను, తగ్గించమని చెప్పానండి సార్. బాగా అప్పుడు ఫాలింగ్ ఉంటుందండి. క్రేప్ కానీ ఈ శారీ కానీ కొంచెం ఎక్కువ పెట్టడం వల్ల మనకి స్టిఫ్గా అనిపిస్తుంది. వన్ వాష్ అయితే మాత్రం చాలా ఫాలింగ్ మెటీరియల్ అవుతుందండి శారీలు. ఇప్పుడు మనకు అట్లా స్టిఫ్గా కనపడుతుంది. కొంతమంది ఇట్లా ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారండి. కొంచెం స్టిఫ్గా వేసుకుంటే చాలా బాగుంటాయి అని అట్లా కూడా వేసుకుంటారు. కొంతమంది ఫాలింగ్ కావాలంటారు. ఫాలింగ్ అవుతుందండి. ఇది వాష్ అయితే ఫాలింగ్ అవుతుంది. ఇది ఈ కలర్లో ఇది 3వ శారీ అండి. ఇదొకటండి. ఈ 4 శారీస్ ఉన్నాయి అనమాట. ఇదొక డిజైన్ అండి. చిన్న టెంపుల్ డిజైన్ వస్తుంది. సేమ్ కాంబినేషన్లో
ఇది పళ్ళు పార్ట్ అండి. ఇది వచ్చేసరికి బ్లౌజ్, క్రేప్ బ్లౌజు. ఇది చిన్న టెంపుల్ డిజైన్ లాగా వస్తుందండి శారీ. ఇట్లా వస్తుంది అనమాట. కింద టెంపుల్, చిన్న టెంపుల్స్ కింద ఇట్లా వస్తుంది. శారీ మొత్తం అలా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి అది క్రేప్ బ్లౌజ్ వస్తుంది. ఇది శారీ. ఇది పళ్ళు వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఇది పళ్ళు పార్ట్. సీ గ్రీన్ కాకుండా మామూలు బాటిల్ గ్రీన్ అండి. ఇది సీ గ్రీన్ కాకుండా లైట్ కలర్కి బాటిల్ గ్రీన్ కలర్ అనమాట. ఇది వచ్చేసరికి పళ్ళు మంచి కలర్, డిజైన్ చాలా బాగుందండి పళ్ళుకి. బ్లౌజ్ గ్రీన్ బ్లౌజ్ వస్తుందండి, క్రేప్ బ్లౌజ్. ఇలా ఉంటుందండి. అంటే గంజి తక్కువ పెడితే ఫాలింగ్ ఇలా ఉంటుంది అనమాట. ఇది నలిగింది ఇట్లా, చాలా బాగుంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి బాగుంటుంది అనమాట, చాలా బాగుంటుంది. క్లాత్ క్రేప్ బ్లౌజ్ వస్తుంది. పళ్ళు వచ్చేసరికి ఇది కూడా చిన్న టెంపుల్ డిజైన్ అండి. ఇది కూడా కొంచెం దాని మీద కొంచెం పెద్ద టెంపుల్ డిజైన్ అనమాట. ఇలా వస్తుంది శారీ. శారీ ప్రైస్ వచ్చేసరికి 1900. ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అండి. అదర్ స్టేట్స్ అయితే షిప్పింగ్ పే చేయాల్సి వస్తుందండి. ఇది శారీ అండి. ఇది క్రాస్ ప్యాటర్న్, ఇది క్రాస్ డిజైన్ అనమాట. ఇది బిస్కెట్ కలర్కి డార్క్ బాటిల్ గ్రీన్ ఇట్లా బ్లూ డిజైన్ వచ్చింది. ఇలా ఉంటుందండి క్రాస్ ప్యాటర్న్. ఇది వచ్చేసరికి పళ్ళు అండి. ఇది శారీ మొత్తం వచ్చేసరికి ఇలా ఉంటుంది అనమాట. శారీ మొత్తం అట్లా క్రాస్ ప్యాటర్న్ వస్తుంది. ఇది బ్లౌజ్ వచ్చేసరికి ఇది క్రేప్ బ్లౌజ్ అండి. బ్లౌజ్ క్రేప్ బ్లౌజ్. ఇది బ్లౌజ్. శారీ మొత్తం ఇలా ఉంటుందండి. ఇది శారీ. ఈ చిన్న జరీ బార్డర్ వస్తుంది. ప్రతి దానికి కూడా జరీ బార్డర్, 1/2 ఇంచ్ జరీ బార్డర్ వస్తుంది అండి. గ్రీన్ అదే సేమ్ కాంబినేషన్. ఇది బార్డర్ డిజైన్ అనమాట, 2 సైడ్ బార్డర్ డిజైన్. ఇది పళ్ళు. ఇది శారీ మొత్తం ఇలా ఉంటుంది. శారీ మొత్తం ఇదండి. ఇది బార్డర్ డిజైన్ అనమాట. ఈ బర్డ్స్ వచ్చినాయి. ఈ బర్డ్స్ డిజైన్ వచ్చింది. కింద పైన సేమ్ బార్డర్. ఇది వచ్చేసరికి బ్లౌజ్, క్రేప్ బ్లౌజ్. ఇది బ్లౌజ్, ఇది శారీ. ఇది గ్రీన్కి స్కర్ట్ బార్డర్ అండి. గ్రీన్కి స్కర్ట్ బార్డర్ వస్తుంది. ఇది పళ్ళు లైట్ కలర్. శారీ మొత్తం. ఇది బ్లౌజ్ వచ్చేసరికి బార్డర్లో మనకి ఏ కలర్ అయితే ఉందో అది బ్లౌజ్ వస్తుంది. ఇది బ్లౌజ్. ఇది బ్లౌజ్ ఇట్లా ఉంటుంది. ఇది శారీ మొత్తం ఇలా ఉంటుంది. స్కర్ట్ బార్డర్ గ్రీన్, బాటిల్ గ్రీన్కి లైట్ కలర్. కింద బార్డర్ వచ్చేసరికి స్కర్ట్ బార్డర్లో పికాక్ డిజైన్ వచ్చిందండి. చూడండి, ఒకటి వైలెట్, ఒకటి బ్లూ, ఒకటి మెరూన్, ఒకటి అట్లా వచ్చింది. చాలా బాగుంది శారీ, చాలా అందంగా ఉంది. ఇది మొత్తం పికాక్స్ ఏనండి. పళ్ళులో కూడా మొత్తం పికాక్స్. ఇది స్కర్ట్ బార్డర్. ఇది బ్లౌజ్ వచ్చేసరికి ఎలా కాంబినేషన్ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసరికి మనకి వేరే కాంబినేషన్. ఇది లెమన్ ఎల్లోకి వైలెట్ కలర్ అండి. లెమన్ ఎల్లో కలర్కి మంచి వైలెట్ కలరు డిజైన్, అంటే పళ్ళు బోర్డర్ డిజైన్ అండి. ఇది పళ్ళు వచ్చేసరికి ఎలా ఉంటుంది. శారీ మొత్తం ఇది శారీ. బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా వైలెట్ కలర్ శారీ. ఇది వచ్చేసరికి మెరూన్కి ఈ మెంతి ఎల్లో అండి. మెంతి ఎల్లోలో కూడా కొంచెం డార్క్ మెంతి ఎల్లో అనమాట. ఇది ఒకలాంటి కలర్ అండి. ఎల్లో, మెంతి ఎల్లో కూడా కాదు, ఒకలాంటి కలర్. అప్పుడు మనము వేరే శారీస్లో తెచ్చాము, మలబారీ సిల్క్లో, ఆ కాంబినేషన్ అనమాట. ఇది వచ్చేసరికి మెరూన్, మంచి మెరూన్ కలర్కి ఈ కలర్ బార్డర్ వచ్చింది అనమాట మనకి. బ్లౌజ్ వచ్చేసరికి ఇదే ఉంటుందండి. బ్లౌజ్ వచ్చేసరికి ఇది మెంతి ఎల్లో క్రేప్ బ్లౌజ్. ఇది ఎల్లో క్రేప్ బ్లౌజ్ వస్తుంది.
హ్యాండ్స్కి బార్డర్ వస్తుందండి. ఈ శారీ మొత్తం ఇలా ఉంటుంది. ఇది శారీ మంచి మెరూన్ కలర్కి ఈ కలర్ బార్డర్ వచ్చింది అన్నమాట శారీ. ఇది శారీ దాంట్లోనే మళ్ళీ అది రివర్స్ కాంబినేషన్ అండి. దానికి మెరూన్కి ఈ బార్డర్ వచ్చింది కదా, దీనికి మెరూన్ బార్డర్ వచ్చింది అన్నమాట. సేమ్ అదొకటి. ఇది బ్లౌజ్ వచ్చేసరికి మెరూనే వస్తుందండి. దీనికి ఇది మెరూన్కి మెరూన్ బ్లౌజే వస్తుంది. ఇది క్రేప్ బ్లౌజ్. హ్యాండ్స్కి బార్డర్ వస్తుందండి, అటు సైడ్ ఉంటుంది. పళ్ళు వచ్చేసరికి ఇట్లా, పళ్ళు వచ్చేసరికి ఇది వర్లీ డిజైన్ వచ్చిందండి. పళ్ళు మొత్తం వర్లీ డిజైన్ వచ్చింది అన్నమాట. శారీ మొత్తం ఫ్లవర్ ఇట్లా, ఈ బార్డర్లో కూడా వర్లీ డిజైన్ అండి మొత్తం. మధ్యలో వచ్చేసరికి మనకి ఇట్లా చిన్న చిన్న ఫ్లవర్ శారీ. ఇదొకటండి. ఈ కలర్ కాంబినేషన్, ఇది మెరూన్కి ఈ కలర్ కాంబినేషన్. ఇది క్రాస్ ప్యాటర్న్ అండి. క్రాస్ ప్యాటర్న్ చాలా బాగుంది శారీ అయితే, చాలా డీసెంట్గా ఉంది. కలర్ కాంబినేషన్ వచ్చేసరికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా క్రేప్ బ్లౌజ్కి మెరూన్కి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది. ఇది క్రేప్ బ్లౌజ్, మెరూన్కి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది. ఈ బ్లౌజ్. ఇది శారీ. శారీ వచ్చేసరికి చాలా చక్కగా ఉంటుంది. ఇలా ఉంటుంది శారీ. ఇది ఒక శారీ అండి, మంచి ఆరెంజ్ కలర్కి ఇది సీ గ్రీన్, డార్క్ సీ గ్రీన్ బార్డర్ అనమాట. ఇది ఎమరాల్డ్ గ్రీన్ అంటారు కదండి, ఆ గ్రీన్ అనమాట. మంచి కలర్ కాంబినేషన్ అండి, చాలా బాగుంది శారీ. ఇది పళ్ళు పట్టు వచ్చేసరికి ఎలా ఉంటుంది. ఇది డిజైన్ కూడా బాగుంది, చాలా బాగుంది. గ్రీన్ బ్లౌజే వస్తుందండి దీనికి కూడా. ఇది హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది. గ్రీన్ బ్లౌజ్, క్రేప్ బ్లౌజ్ వస్తుంది అనమాట. క్రేప్ గ్రీన్ బ్లౌజ్. ఇది కూడా ప్రింట్ మొత్తం ఫాయిల్ ప్రింట్ కూడా ఉందండి. ఇదంతా ప్రింట్. ఇది శారీ. ఇది కూడా బార్డర్లో అంతా వర్లీ డిజైన్ అండి వచ్చింది. ఇది శారీ. ఇది మంచి లెహరియా జార్జెట్ అండి, చాలా బాగుంటాయి. ఈ ఫాలింగ్ అంటే కొంచెం ఇవి కొంచెం తక్కువ ఉండేసరికి చాలా ఫాలింగ్ చూడండి. గంజి తక్కువ ఉండేసరికి మనకి బాగా ఎక్కువ పెడితే స్టిఫ్గా వస్తుందండి. ఇట్లా ఫాల్ అవుతాయి అన్నమాట. తక్కువ ఉంటాయి, చాలా బాగుంటాయి. కొంచెం తక్కువ పెట్టమని చెప్పినా పెట్టట్లేదండి. ఇది శారీ. ఇప్పుడు వచ్చేసరికి ఇది ఈ శనగపిండి కలర్, డార్క్ శనగపిండి కలర్కి ఇట్లా మెరూన్ కాంబినేషన్ అండి. ఇది మెరూన్ బ్లౌజ్. ఇది బ్లౌజ్. ఇది బ్లౌజ్ అండి, మెరూన్ బ్లౌజ్. ఇది బ్లౌజ్. హ్యాండ్స్కి ఇలా బాగుంటుంది. ఇది శారీ. పళ్ళు పట్టు వచ్చేసరికి ఇలా ఉంటుందండి. ఇది చిన్న టెంపుల్ డిజైన్ అండి. ఇది చిన్న టెంపుల్ డిజైన్. ఇది శారీ వచ్చేసరికి ఇలా ఉంటుంది. కాంబినేషన్లో ఇది బార్డర్ డిజైన్ అండి. అదే కలర్ కాంబినేషన్లో ఇది బార్డర్ డిజైన్ అనమాట. ఇది మెరూన్ బ్లౌజే వస్తుంది. ఇలా శారీ మొత్తం ఇట్లా ప్రింట్ మెరూన్ బ్లౌజే వస్తుంది. ఇలా ఉంటుంది, ఇట్లా ఉంటుంది శారీ. చాలా బాగుంటాయి శారీ, సింపుల్గా ఉంటాయి. బ్లౌజ్ వచ్చేసరికి మెరూన్, పళ్ళు మెరూన్. ఇది పళ్ళు పట్టు వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి. అదేమో రెడ్ కలర్ కాంబినేషన్ కదా. ఇది మెరూన్ అండి. ఇది బొట్టు కలర్ అంటారు కదా, ఆ కాంబినేషన్కి లైట్ కలర్ కాంబినేషన్. చాలా బాగుంది సార్. ఇలా శారీ. పళ్ళు వచ్చేసరికి ఇది, బ్లౌజ్ వచ్చేసరికి లైట్ కలర్ బ్లౌజ్. ఇట్లా లోపలికి వస్తుందండి. ఇది బ్లౌజ్. ఇది క్రేప్ బ్లౌజ్. ఇది ఒక కలర్ అండి. ఇది డార్క్ సపోటా కలర్కి బ్లాక్ అనమాట. బ్లాక్ పికాక్ డిజైన్ వచ్చింది అనమాట. పికాక్. ఇది బ్లాక్ బ్లౌజ్. ఇది లెహరియా జార్జెట్ బ్లౌజ్ అండి. ఇది లెహరియా జార్జెట్ బ్లౌజ్ వస్తుంది దీనికి. ఈ శారీ మొత్తం ఇలా ఉంటుంది.
ఇది పళ్ళు పార్ట్ అండి. పళ్ళు వచ్చేసరికి ఇలా బ్లాక్ ఇలా ఉంటుంది. ఇది పళ్ళు వచ్చేసరికి ఇది అంత పికాక్ డిజైన్. స్కర్ట్ బార్డర్ అండి, బ్లాక్ వచ్చింది, చాలా బాగుంది సారీ. ఇది బ్లౌజ్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఇది ఒక జార్జెట్ అంటే ఇది ఒక డిఫరెంట్ క్లాత్ అనమాట. ఇది ఒక సింగిల్ ఉంది ఇలా. ఇది కూడా లైట్ సపోటా కలర్కి ఇది యాష్ కలర్ పళ్ళు అండి. ఈ బ్లౌజ్ వచ్చేసరికి కూడా యాష్ కలర్ వస్తుంది ఇలా మనకి. ఇది శారీలోనే సెల్ఫ్ డిజైన్ ఉంటుందండి. ఇది లీఫ్ డిజైన్ ఉంటుంది, శారీ మొత్తం ఉంటుంది, ఈ బ్లౌజ్కి ఉంటుంది. ఈ క్లాత్ చాలా బాగుంటుంది. ఇది అంతకుముందు మనం తెచ్చి అమ్మేమండి. ఇది చాలా, ఇది ఒక్కటే ఉందండి సింగిల్. ఇది శారీ వచ్చేసరికి లైట్ సపోటా కలర్కి యాష్ కలర్ ఉంటుంది శారీ. ఇదొకటండి, ఇది వైలెట్ అంటే అదొక లాంటి కలర్ అండి. వైలెట్లోని ఇదొక కలర్. ఇది వచ్చేసరికి గచ్చకాయ కలర్ కాంబినేషన్ వస్తుంది. ఇది శారీ పళ్ళు వచ్చేసరికి ఇలా ఉంటుందండి, గచ్చకాయ కలర్ వస్తుంది పళ్ళు. బ్లౌజ్ కూడా ఇదే కలర్ వస్తుంది. శారీ మొత్తం ఇది ఇలా డిజైన్ వస్తుందండి. శారీ మొత్తం ఇట్లా ప్రింట్ ఇలా వస్తుంది, మంచి కలర్ కాంబినేషన్, బార్డర్ డిజైన్. ఇవి లెహరియా జార్జెట్ అండి. బ్లౌజ్ వచ్చేసరికి ఇది లెహరియా జార్జెట్ బ్లౌజ్ వస్తుంది. దీనికి ఇది బార్డర్లో ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ వస్తుంది. ఈ లెహరియా జార్జెట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చూడండి. ఇట్లా డిజైను కొంచెం లేటెస్ట్ లెహరియా జార్జెట్ అన్నమాట. ఇది శారీ. ఇదొక కలర్ అండి. ఇది అదే డిసెంబరాల్ పూల్ కలర్లో ఇది మెజంతా పింక్ వచ్చింది అనమాట. పింక్ ఇది శారీ. ఈ ఫాలింగ్ అయితే ఇలా ఉంటాయండి, చాలా బాగుంటాయి. ఈ అంచు కూడా జరి అంచు కూడా పెద్దది వచ్చింది దీనికి. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా క్రేప్ బ్లౌజ్ శారీ మొత్తం ఇలా ఉంటుంది. పళ్ళు పార్ట్ వచ్చేసరికి ఇది ప్రింట్, గోల్డ్ ప్రింట్ వచ్చింది దీనికి, ఆయిల్ ప్రింట్, గోల్డ్ ప్రింట్ వచ్చింది. ఇలా ఉంటుంది శారీ. ఇది ఒకటండి, డార్క్ వైలెట్ కలర్కి లావెండర్ కలర్ డిజైన్ అండి. మొన్న మల్బారీ సిల్క్లో బాగా అడిగారండి, తెప్పించిన క్వాంటిటీ సరిపోలేదు, ఇంకా క్వాంటిటీ వస్తాయండి. ఈ క్రేప్ బ్లౌజ్ వస్తుంది దీనికి కూడా. ఇది వచ్చేసరికి శారీ మొత్తం ఇది పళ్ళు పార్ట్ అండి, పళ్ళు పార్ట్. ఇది వచ్చేసరికి శారీ మొత్తం ఎలా ఉంటుంది. ఇది వైలెట్ కూడా కదండి, కొంచెం డార్క్ నేరేడు పండు కలర్లా ఉంది. నేరేడు పండు కలరు, లావెండర్ కలర్ బోర్డర్ అలా వచ్చింది, చాలా బాగుంది. దీనికి గ్రీన్ ఇక్కడ లీవ్స్ వచ్చినాయి డిజైన్, బోర్డర్ డిజైన్. పళ్ళు వచ్చేసరికి ఇలా ఉంటుంది. బ్లౌజు ఇట్లా క్రేప్ బ్లౌజ్, వైలెట్ కలర్ క్రేప్ బ్లౌజ్. ఇప్పుడు వచ్చేసరికి ఇది స్కర్ట్ బార్డర్ వస్తుందండి. స్కర్ట్ బార్డర్ కదండి, లంగా వన్ ప్యాటర్న్ అనుకుంటా. ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి. దీనికి బ్లౌజ్ ఇది క్రేప్. ఇది లంగావని అండి. ఇది పళ్ళు వస్తుంది, బ్లౌజ్ కూడా సేమ్ కలర్ వస్తుంది. కుచ్చులలో కూడా ఇదే కలర్ వస్తుందండి. మనకి షోల్డర్ పార్ట్ వచ్చేసరికి వైలెట్ వస్తుంది అన్నమాట. ఇది వస్తుంది అనమాట నేరేడు. ఇది షోల్డర్ పార్ట్ అండి. కుచ్చుల్లో మనకి బ్లౌజు పళ్ళు వైలెట్ కలర్, ఇది లావెండర్ కలర్ వస్తుంది అన్నమాట. ఇది వస్తుంది. ఇది లంగావని ప్యాటర్న్ అంటే. ఇది సారీ వచ్చేసరికి బోర్డర్ డిజైన్ అండి. ఇది బోర్డర్ డిజైన్. ఫస్ట్ చూపించింది ఒక బోర్డర్ డిజైన్, ఇది ఒక బోర్డర్ డిజైన్. ఈ కలర్కి కలర్ కాంబినేషన్. బ్లౌజ్ వచ్చేసరికి ఇది క్రేప్ బ్లౌజ్. ఈ బ్లౌజ్ చూడండి ఎంత ఇది ఉందో, గట్టిగా పెట్టారు. ఫాలింగ్ అవుతాయండి, వాష్ పడితే సరిపోతుంది. ఇది శారీ. ఇది ఒకటండి వైలెట్లోనే, ఇది కూడా బార్డర్ డిజైన్.
అవి డార్క్కి మళ్ళీ ఇది రివర్స్ కాంబినేషన్ అనమాట. ఇది లావెండర్ కలర్కి ఇది వైలెట్, అట్లా అటు అటు ఇటు ఇటు అటు మారుతూ ఉంటుందండి. ఇది శారీ, ఇది బ్లౌజ్. మనకు బార్డర్ ఏ కలర్ అయితే వస్తుందో అదే బ్లౌజ్ వస్తుంది అనమాట. సేమ్ ఇది శారీ. ఇది ఒకటండి, ఇది స్కర్ట్ బార్డర్ వస్తుంది. మనకన్నీ ఒకటే కలర్ కాంబినేషన్లో కొంచెం డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి అనమాట, అంతే. ఇది స్కర్ట్ బార్డర్, చాలా బాగుంటాయి. కలర్ కాంబినేషన్ కావాలని చేయిస్తున్నానండి నేను, చాలామంది అడుగుతున్నారని చేపిస్తున్నాను. ఇది బ్లౌజ్, ఇది పళ్ళు. పళ్ళు వచ్చేది కూడా చాలా గ్రాండ్గా ఉంది. ఇది క్రాస్ ప్యాటర్న్ అండి. ఇదంతా పాయిల్ ప్రింట్ వస్తుంది అనమాట. ప్రింట్ మీద పాయిల్ ప్రింట్ అంటే ప్రింట్ వస్తుంది. ఇది పళ్ళు అండి, ఇది పళ్ళు పార్ట్. క్రాస్ వచ్చేసి ఈ శారీ మొత్తం ఎలా ఉంటుంది, క్రాస్ ప్యాటర్న్. బ్లౌజ్ వచ్చేసరికి ఎలా, ఈ పళ్ళు అంటే ఇంతేనండి పళ్ళు. ఇది బోర్డర్ డిజైన్ అండి. ఇది కూడా మొత్తం వైలెట్ పాయిల్ ప్రింట్, అంటే ఈ లావెండర్ కలర్, వైలెట్ మీద లావెండర్ కలర్ పాయిల్ ప్రింట్ వేసారు, చాలా బాగుంది. అన్నీ బాగుంటాయండి, దేనికి అదే బాగుంది శారీస్. ఇది శారీ వచ్చేసరికి కొంచెం పెద్ద ప్రింట్ వచ్చింది అనమాట. ప్రింట్ మారుతుంది. బోర్డర్ వచ్చేసరికి చాలా బాగుందండి. దీనికి బోర్డర్ పళ్ళు, ఇది బోర్డర్ వచ్చేసరికి ఎట్లా, ఇది బ్లౌజ్. ఈ శారీస్ నచ్చినట్టయితే ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయాలని కోరుకుంటున్నానండి. శారీస్ నచ్చినట్టయితే కామెంట్ చేయండి. చాలా రీజనబుల్ ప్రైస్ అండి మనం ఇచ్చేది. జరీ ఈ బోర్డర్ ఉన్నా కూడా చాలా రీజనబుల్ ప్రైస్. ఇది శారీ వచ్చేసరికి ఇది లెమన్ ఎల్లో బోర్డర్కి ఇది డార్క్ లావెండర్ కలర్ వచ్చిందండి. ఇది బ్లౌజ్ వచ్చేసరికి మనకు లెమన్ ఎల్లోనే వస్తుంది, ఇంకా లెమన్ ఎల్లోనే వస్తుంది బ్లౌజ్. ఇది బ్లౌజ్ లెమన్ ఎల్లో కలర్ బ్లౌజ్, క్రేప్ బ్లౌజ్ ఇలా వస్తుంది. ఇవి జరీ చెక్స్ అండి, ఇది సిల్వర్ జరీ చెక్స్ వస్తుంది. ఈ శారీస్ అయితే చాలా ఫాల్ అవుతుందండి, ఫాలింగ్ మెటీరియలే. అదే చెప్తున్నా కదా, పదే చెప్పి మిమ్మల్ని ఇసుకిచ్చినట్టు ఉంటుందేమో. ఇదైతే ఎక్కువ స్టార్చ్ పెట్టేస్తున్నారండి, అందుకని ఎక్కువ ఇలా స్టిఫ్గా ఉంటున్నాయి. కానీ మీకు ఒకసారి ఉతికితే ఫాలింగ్ అయిపోతుంది. బ్లౌజ్ కూడా అంత స్టిఫ్గా ఉందో ఇలా వచ్చినాయి. ఈ నెక్స్ట్ అట్లా రాకుండా చూస్తానండి. ఇది శారీ వచ్చేసరికి ఇది జరీ చెక్స్ అండి, అంత సిల్వర్ జరీ చెక్స్ అండి. సిల్వర్ జరీ చెక్స్కి ప్రింట్ అనమాట. ఇది శారీ మంచి కలర్ కాంబినేషన్. ఇది శారీ వచ్చేసరికి బ్లౌజ్ వచ్చేసరికి ఎలా వస్తుంది. ఇది ఇందాక చూపించిన జార్జెట్ శారీస్ కాంబినేషన్ అండి. ఇది సిల్వర్ జరీ చెక్స్ వస్తుంది, అంతా జరీ చెక్సే వస్తాయి అండి. సిల్వర్ మనకు గోల్డ్ కాకుండా సిల్వర్ జరీ చెక్స్ వస్తాయి అనమాట. ఇది ఈ కాంబినేషన్ వచ్చేసరికి మంచి వైలెట్ కలర్కి ఇది లెమన్ ఎల్లో కలర్ అండి. ఇది చాలా బాగుంది. ఇది బ్లౌజ్ వచ్చేసరికి చాలా బాగుంది. ఇలా ఉంటుందండి, కొంచెం ఫాల్ అయితే చాలా బాగుంటుంది మెటీరియల్. మనకి స్టిఫ్గా ఉండటం వల్ల మీకు అట్ట కనపడుతుంది, చాలా బాగుంటుంది. ఇది పళ్ళు, ఇది పళ్ళు అండి, అది బ్లౌజ్. ఇదొకటండి, ఇది కలర్, ఇది డార్క్ గచ్చకాయ కలర్ అంటారా, ఏమో కలర్ అంటారా. ఇది మంచి పింక్ కాంబినేషన్ వచ్చింది ఈ శారీకి. ఇది పింక్ బ్లౌజ్ వస్తుందండి, ఇది పింక్ బ్లౌజ్. శారీ మొత్తం ఎట్లా కలిసి డిజైన్ వస్తుంది. ఇది బ్లౌజ్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది. ఇదొక పింక్ కాంబినేషన్ ఉంది. ఇది స్కర్ట్ బార్డర్ వస్తుంది అనమాట. పోయినసారి వచ్చిందండి
కొన్ని వచ్చినవే వస్తాయండి, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటారు, అని మళ్ళీ చెప్తా ఉంటానండి నేను. ఇది ఒక కలర్ కాంబినేషన్, ఇది పింక్కి ఈ కలర్ కాంబినేషన్ వచ్చింది. స్కర్ట్ బార్డర్ వస్తుంది, ఇది స్కర్ట్ బార్డర్ వస్తుంది. అంత సిల్వరేనండి, గోల్డ్ కాదు, ఇది సిల్వర్ జెరీ చెక్స్ అనమాట. అంతా శారీ మొత్తం సిల్వర్ జెరీ చెక్స్. ఇది వచ్చేసరికి బ్లౌజ్, ఇది శారీ. ఇది మన కింద జార్జెట్లో వచ్చిన కలర్ కాంబినేషన్. ఈ కలర్కి గ్రీన్, మంచి బాటిల్ గ్రీన్ కలర్. బాటిల్ గ్రీన్ అంటే మరి డార్క్ బాటిల్ గ్రీన్ కానీ గ్రీన్ ఆకుపచ్చ గ్రీన్ అంటారు కదా ఈ కలర్. ఇది బ్లౌజ్ వచ్చేసరికి ఎలా ఉంటుంది, శారీ వచ్చేసరికి చక్కగా ఉంది బ్లౌజ్. ఇది ఒకటండి గ్రీన్ స్కర్ట్ బార్డర్. ఇప్పుడు దానికి రివర్స్ కాంబినేషన్, ఇందాక ఈ కలర్కి ఈ కలర్ బార్డర్ కదా, ఇప్పుడు ఈ కలర్కి ఈ కలర్ బార్డర్, అట్లా అట్లా వేస్తారండి వాళ్ళు ప్రింట్స్. ఇది పళ్ళు పార్ట్, ఇది బ్లౌజ్ దానికి, ఇది బ్లౌజ్. శారీ మొత్తం ఇది ఎట్లా ఉంటుంది డిజైన్. ఇందాక ఒకటి చూపించానండి, ఇది లాస్ట్ అంటే ఇంకొకటి ఉంది చూడలేదు. ఇది పింక్కి బార్డర్ వచ్చి ఇది బార్డర్ డిజైన్ వస్తుందండి. ఇది శారీ మంచి పింక్ కలర్ అండి, చాలా మంచి పింక్, చాలా చక్కగా ఉంది కలర్ కాంబినేషన్, డీసెంట్గా చాలా బాగుంది. ఇది జెరీ చెక్స్. బ్లౌజ్ వచ్చేసరికి మనకి కింద ఏ కలర్ అయితే ఉంటుందో అదే బ్లౌజ్. బ్లౌజ్ వచ్చేసరికి ఇదండి బ్లౌజ్, ఇది బ్లౌజ్. చాలా బాగుంది కలర్ కాంబినేషన్. ఇది ఒకటండి లాస్ట్ అండి, ఇది అయిపోయింది. ఇంకా ఇది ఒకటి మంచి కాచి గ్రీన్ కలర్కి ఇది మెహందీ డ్రై మెహందీ గ్రీన్ కలర్ వచ్చింది ఇలాగా. ఇది శారీ వచ్చేసరికి ఇలా ఉంటుంది, సింపుల్గా ఉంది, స్టైల్గా ఉంది. ఈ పళ్ళు పార్ట్ వచ్చేసరికి ఇట్లా మనకి ఫాయిల్ ప్రింట్ లాగా వచ్చింది, గోల్డ్ ఫాయిల్ ప్రింట్. బ్లౌజ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్. చూసారు కదండి, మంచి లెహరియా జార్జెట్ శారీస్ చాలా బాగున్నాయండి. ఈ శారీస్లో ఏ శారీ నచ్చిందో స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. మరింత కలెక్షన్తో మీ ముందుకు వస్తానండి. నమస్తే.